ఉందంటే ప్రజలలో ఒక భావన ఉన్నది. పెద్ద పెద్ద ఆర్టిస్టులు తీసిన సినిమాలను రిసీవ్ చేసుకొని దానికి ఎగ్జిస్టింగ్ వాళ్ళ ఆర్టిస్టులకు కావలసినటువంటి ఎవరైతే వాళ్ళ అభిమానులు ఉంటారో వాళ్ళు దాన్ని చాలా ప్రాపగండ చేసుకుంటూ దాని మీద సెటరికల్ గా మాట్లాడుతూ దాన్ని ఆ వీడియోస్ అందరికి ఫార్వర్డ్ చేస్తూ చాలా ఎలివేషన్ ఇవ్వడానికి ప్రైమరీగానే వాళ్ళకు కొంత అది ఉంటది. వాళ్ళు కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చొప్పించుకొని ఇల్లు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారని ఆ హైప్ని తీసుకొస్తున్నారు. ప్రజల్లో ఒక భావన ఉన్నది, ఒక పెద్ద ఆర్టిస్ట్ చేస్తే ఎట్లుంటది అనే భావన ఉన్నది. అయితే ఇందులో ఏం జరుగుతూ ఉంటది అంటే తెలంగాణకు సంబంధించి కొంత ఎవరైనా ఆర్టిస్టులు ఎదగంగానే వాళ్ళకి అవకాశాలు తగ్గించేటువంటి ఇంటర్నల్ మాఫియా ఒకటి ఉంటది. మీకు అర్థమైంది కదా? అట్లా మనోళ్ళు కూడా చాలా మంది ఒక ఉప్పెన లెక్కన లేచిపోయి చప్పున పడిపోయిన ఉన్నారు. ఎందుకంటే ఇది మీకు అర్థం కాకుంటే ఇది బ్యాకప్ లో నడుస్తూ ఉంటదండి. ఇది ఒక పొలిటికల్ గేమ్ లో ఎట్లయితే ఒక పొలిటికల్ లో ఎట్లయితే ఉంటుందో ఒక లీడర్ ఎట్లా ఎదగంగానే ఆయనకు అవకాశాలు తగ్గించినప్పుడు ఏం చేయగలుగుతారు ఆయన? సో నేను ఏమంటున్నంటే ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఫిలిం ప్రొడ్యూస్ అయినప్పుడు తీసినప్పుడు అలా 15 to 20% తెలంగాణ ఆర్టిస్టులు ఉండాలని ఒక పద్ధతిని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అంటున్నాను నేను. టెక్నీషియన్స్, ఆర్టిస్టు, ఇంకా తదితర సిబ్బంది యొక్క ఇన్వాల్వ్మెంట్ ను మనం చెప్పాలి. గవర్నమెంట్ చెప్పకపోతే వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే డెవలప్ అవుతారండి. మనం ఇన్వాల్వ్ చేయరు. లేదా కొంతమందిని సపరేట్ గా వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గద్దర్ నంది అతడు అద్భుతమైన ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఈ ప్రోగ్రామ్ లో కొంతమందికి ఎవరైతే అవార్డు ఇస్తున్నారో వాళ్ళ పేర్లు ప్రపోజల్ చేసుకుంటూ ఎవరెవరైతే రానున్న కాలంలో తీసుకున్న సినీ నిర్మాతలకు మేము ప్రభుత్వం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, వీళ్ళకు మంచి పాత్రలు, మంచి ఆర్టిస్టులకు మంచి ప్లేస్మెంట్ చేయాలని గవర్నమెంట్ డైరెక్షన్ చేయాలి మస్ట్ అండ్ షుడ్ గా. చేయకపోతే వీళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే ఎప్పుడైతే ఇది ఒక ఎట్లా నడుస్తుంది సార్ అంటే అయ్యో వాళ్ళు డెవలప్ అయితే మన పరిస్థితి ఏంది అనే కాడు ఉంటారు కదా ఎవరైనా ఇప్పుడు, అంతే కదా? కాబట్టి దాన్ని మనం తగ్గించాలంటే మన అజమాయిషిగా దీన్ని చేయాల్సిన అవసరం ఉన్నది. అజమాయిషిగా చేయకుండా బాగా ఇప్పుడు మీరు ఏమంటారు, అవునండి వాళ్ళు బాగా నటిస్తారు అట, అంతకన్నా అద్భుతంగా నటించే కళాకారులు మన దగ్గర ఉన్నారండి. చిన్న పాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్న పాటలు చేస్తే లక్షల వ్యూస్ పోతా ఉన్నాయి. మరి వాళ్ళని గుర్తించి సపోజ్ ఒక ఎక్స్ మన ఎవరో మా గోదావరి కంచి ఒక అమ్మాయి ఉన్నదో బాగా పాటలు పాడి డ్యాన్సులు జాయిన్ లేరని మీరు ప్రపోజల్ చేసి సీఎం గారు లెక్కన లేకపోతే ఫిలిం ఎవరైతే మనకు మినిస్టర్ వాళ్ళు చూడండి ఇవన్నీ అకామిడేట్ చేయండి ఎక్కడ అని చెప్పాలి. మీకు అర్థమైంది కదా? లేకపోతే ఇంకా ఎక్స్ క్యాండిడేట్ ఉన్నాడు. ఇప్పుడు మన సుధాకర్ రెడ్డి అన్నాడు. సుధాకర్ రెడ్డి అన్న చేసిందండి నాకు అవకాశాలు ఇప్పండి, మీరు ఈ సినిమాలు తీయడం ఏంటంటే మాకు అవకాశాలు ఇయ్యారనే క్వశ్చన్ రావాలట. అయితే అక్కడ ఏం కావాలి సినీ ఇండస్ట్రీలో? అవునండి తెలంగాణ గారికి అవకాశం ఇవ్వకపోతే మనం సినిమా తీయలేము, మనకు 15 to 20% వాళ్ళకి అవకాశం ఇస్తేనే మనకు సినిమాల ప్రమోషన్ దొరుకుతుంది, ఫెసిలిటీస్ దొరుకుతాయి, ఇంకేదో దొరుకుతాయి అనే భావన మనం కల్పించకపోతే వీళ్ళు వినరండి. మీరు అర్థం చేసుకోరు ఇది. సార్ ఒక్క విషయం లెట్ మీ కంప్లీట్. 10 ఏళ్ళ తెలంగాణలో మనోళ్ళు ఎవరైనా ముందుకు వచ్చిండ్రా? వేరే ఏం లేదు, ఇంకేం లేదు. అంటే దీని అర్థమైంది ప్రభుత్వం యొక్క అజమాయిషీగా మనం చెప్పకపోతే ఇంకా 100 ఏళ్ళైనా ఇదే జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు, ఇంకోటి చిన్న విషయం సార్ చెప్తా ఉన్నారు. కొంతమంది పేర్లు నేను చెప్తాను. ఎన్టీఆర్ సీన్ అని ఉంటాడు కానీ, ఇంకా కొంతమంది మన దిల్ రాజు గారు ఉంటారు, ఇంకా కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళ చేతులలో ఎన్ని థియేటర్లు ఉంటాయి వీళ్ళకి తెలియదు. మీకు తెలుసా? మీకు ఎంత పెద్ద సినిమా తీసినా మీకు థియేటర్ ఇవ్వకపోతే మీ సినిమా ఎక్కడికి పోద్దా అండి? ఎక్కడ ఎలివేషన్ దొరుకుతుంది మీకు తెలియదు. థియేటర్ ఏం చేస్తారు చెప్పమంటారా? అదే రోజు ఒక పాత సినిమా తీసి వాళ్ళు వేసేస్తారు థియేటర్ లో. అవును మరి అట్టిగానే ఉన్నాయి కదా సార్ పాత సినిమా వేసిన అంటే, లేదండి వాళ్ళు బుక్ చేసుకున్నారు ఇవ్వలేం సారీ అంటారు కదా. ఇది ఒక ఇంటర్నల్ మాఫియా ఇదంతా. దీన్ని అజమాయి చేయాలంటే వాళ్ళతో కొట్లాట కాదు. మనం ఏం చేయాలి తెలివిగా చూడండి. మేము కొత్త చట్టాన్ని తీసుకొచ్చాం, ఒక కొత్త విధానాన్ని మేము అమలు చేస్తున్నాం. ఏంటిది? ఆర్టిస్టులు 20% ఉండాలా తెలంగాణ, టెక్నీషియన్స్ 20% ఉండాలా. మా ఇన్వాల్వ్మెంట్ లేని సీమ తెలంగాణలో మేము ప్రోత్సాహకాలు ఇవ్వమనాలి. వాళ్ళను అజమాయి చేయడం అంటే దాన్ని మనం డిమాండ్ గా చేయలేం కదా. సో మా ప్రోత్సాహకాలు కావాలంటే మా కండిషన్స్ ఇవి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీలో అదే ప్రొడ్యూసర్ గా మీకు సబ్సిడీలు దొరకలేవు తెలంగాణలో. అంటే అదే వేరే రాష్ట్రాలలో మాత్రం ఎక్కడ పోయినా కూడా మీరు ఫిల్మ్ చేయాలంటే షూటింగ్ చేయాలంటే వాళ్ళు సబ్సిడీలు ప్రకటిస్తున్నారు. ఇంకొక విషయం, ఒక చిన్న డిమాండ్ మీరు ఏదైతే చెప్పారో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆ తెలంగాణకు సంబంధించిన థియేటర్లలో ఖచ్చితంగా ఇన్ని రోజులు చిన్న సినీ పరిశ్రమలకు కేటాయించాలి
అని ఒక రూల్స్ తీసుకొచ్చి పెడితే కూడా అది చాలా బాగుంటుంది కదండి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన సినిమాలను కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఆడించాలి అనే ఒక నిబంధన తీసుకొస్తే చాలా బాగుంటుందని అదైతే మన యూనియన్ వాళ్ళు చెప్తున్నారో ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు, ఆ విషయంలో మీరేమంటారండి? అయితే అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు టెక్నికల్ గా ఏం చేస్తారంటే, సరే అది అది ఉండొద్దని నేను అంటలేను, టెక్నికల్ గా ఆడటం లేదండి అంటారు. ఆ పరిస్థితిని క్రియేట్ చేయాల్సి ఉంటాయి కాబట్టి అది నేను ఉండొద్దు అంటే నేను ఇది కూడా ఉండాలా. సైమల్టేనియస్ గా మన ఇన్వాల్వ్మెంట్ ఒక పెద్ద సీన్, ఇప్పుడు చిరంజీవి గారితో ఒక సినిమా తీసిండండి, పవన్ కళ్యాణ్ తో సినిమా తీసిండండి, లేకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ తో ఒక సినిమా తీసిండండి, ప్రభాస్ గారితో. ఆ సినిమాలలో మనోళ్ళు ఒక 10-20% 30% మనోళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు మనోళ్ళకి ఇన్వెన్షన్ ఆటోమేటిక్ దొరుకుతాయి కదా. మీకు అర్థమైందా? మనకు అర్థమైంది కదా. సపోజ్ ఎవరో ఒక మంచి ఆర్టిస్ట్, ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో 2-3 మన తీస్తారు, తీయంగానే వాళ్ళకి ఆటోమేటిక్ వాళ్ళు ప్రమోట్ అయిపోతారు. అంటే నెక్స్ట్ స్టెప్ లో ఏమైతుంది, వీళ్ళ సినిమాలు కూడా చూసే పరిస్థితిని క్రియేట్ చేయడం బెటర్ కదా. ఓకే, ఎనీవే కంక్లూజన్ జరుగుతుంది అనుకుంటా.